అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఈ సమస్య మొదలైంది? మా పాప దగ్గర ఒక పావు గంట కూర్చొని పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిందంట సార్. ఓకే, అంటే స్నేహితురాలు కదా అనే నమ్మకంతో స్నేహితురాలాగా వెళ్ళిందంట. మంజు ఒకతే ఉన్నదన్న చెప్పిన అమ్మాయి ఈ పాప ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ 4 నెంబర్స్ నలుగురు ఉన్నారంట. మొత్తం మంది వేసి మొత్తం స్లీపింగ్ టాబ్లెట్లు వేసి గ్లాస్లోనేమో వాటర్ డ్రింక్ వేసి డ్రింక్లో వేసి ఇచ్చారంట. పాపకి సెల్ షాప్ దగ్గర ఆపడం మానేసి కృష్ణ ప్యాలెస్ లాడ్జింగ్ దగ్గర తీసుకెళ్ళిపోయారంట. లాడ్జ్ దగ్గరికి బట్టలు ఇప్పి చాలా ఇబ్బంది పెట్టేశారంటండి. అసలు బొగ్గల మీద కరిసేసి ఇవన్నీ బ్లడ్లు అయ్యి వచ్చేసి నానా చిత్రహింసలు పెట్టేసి పాపను చాలా ఇబ్బంది పెట్టేశారంటండి. పాప ఇంటికి వచ్చినంత చెప్పింది అన్ని కూడా. వెంటనే డైరెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఆవిడే కంప్లైంట్ రాసి పెట్టింది. అమ్మాయి రాసి పెట్టింది. పాపని ఏ విధంగా అయితే చేశారో మొత్తం ఆ రూమ్ లో కూడా తీసుకెళ్లి అన్ని కూడా చూపించింది. అన్ని కూడా తీసారు. ఆడ అందులో పాపని నానా చిత్రహింసలు పెట్టడంలో బ్రీడింగ్ అది అయిపోవడంలో 1 year వరకు కూడా పాప కోలుకోలేకపోయింది. పాప రికవర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఎడ్యుకేషన్ లో పడిపోయింది. మళ్ళీ చదువుకుంది. 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత జైంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది మా పాప. మొత్తం ఈ 5 నెంబర్స్ కూడా పాప దగ్గరికి వెళ్ళి పాప జైంట్ కాలేజీలోనే చదువుకుంది. తలుపు ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. అప్పుడు ఇలా కిటికీ మాకు డోర్ పక్కన కిటికీ ఉంటది. కిటికీ పక్క నుంచి ఇలా చూస్తే ఇంకేంటి పాప హ్యాంగింగ్ ఉందండి. ఇదేంటి నా కూతురు ఇలా ఉంది అలాగని చెప్పి వెంటనే పరిగెట్టెళ్ళి మా ఇరుగు పొరుగులు పిలిచాను. ఇలా అన్నాను అంతే. వెంటనే ఇలా వెంటనే అతి సులువుగా ఇలా వచ్చింది. నేను లేని సమయంలో మేము కేసు ఒప్పుకోలేదనేసి నా కూతుర్ని వాళ్లే వచ్చి గురేసి వెళ్ళిపోయారు. ఎంత దారుణంగా చేశారండి. కనీసం పాప అంత యాక్టివ్గా ఉన్న పిల్లని గురేసి అలా చూడబోతేప్పటికి ఇంక నాకు మతి లేదండి అసలు. సొంత తల్లి ఏ డేటు ఏం జరిగింది, అమ్మాయి మనస్తత్వం ఏంది, ఇన్ని మాటలు ఇంత క్లారిటీగా చెప్తుంటే ఒక పెద్ద పేపర్లో అమ్మాయి సూసైడ్ ఎలా చేసుకోవాలో అని సెర్చ్ చేసి ఊరేసుకొని చచ్చిపోయిందని రాసినారు. ఇంటిని రీమోడల్ చేయాలి, కెమెరా కొనుక్కోవాలి, అమ్మ నాన్నకి బంగారం కొనియాలి, ఇంత ఆశలు పెట్టుకున్న అమ్మాయి మానసికంగా సరిగ్గా లేదని చెప్పి అట్లా రాస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుంది. నేను రాసిన పేపర్లన్నీ కూడా నేను కంప్లీట్ ఇచ్చింది ఏది కూడా అలా లేదు. మొత్తం మార్చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తేడా చేస్తారు. అమ్మాయికి అన్యాయం అనేది ఎంత ఎత్తుందో ఆ వ్యక్తి ఆర్మీకి వెళ్ళి ఆర్మీలో దేశానికి సేవ చేస్తున్నా అంటున్నాడు చూడు, అంతకన్నా దరిద్రం ఒకటి లేదు. కనీసం నా బిడ్డని ఊపిరితో కూడా ఉంచలేదు. అప్పుడు అలా చేశారు, అప్పుడు ఆ పని చేశారు. ఇప్పుడు కేసు ఒప్పుకోలేదని పూర్తిగా భూమి మీద లేకుండా నా బిడ్డలు నాకు లేకుండా దూరం చేశారు. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా నాలాగే ఆడకూడదు, నా బిడ్డలాగా ఇబ్బంది పడకూడదు. ఇలాంటి రోగిని ఆ హెల్ప్ చేసిన 4 నెంబర్స్ని కూడా శిక్షించి పోలీస్ వాళ్ళని కూడా మీరు గట్టిగా ఏం అడగలేదా? అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ప్రూఫ్లు తేవాలంట. నేను ప్రూఫ్లు తేవాలి, ఇవన్నీ ఉన్నా సరే. మా పాప చనిపోయిన పాప వచ్చి ఎస్సీ గారికి సిఏ గారికి చెప్పాలంటండి. ఏంటంటే నన్ను వాళ్లే చంపేశారు అని చెప్పాలంట పోలీసు వాళ్ళు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకొచ్చా అండి. ఒక తల్లి తన కూతుర్ని కోల్పోయి ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు ఆ అమ్మాయికి ఏమైంది, వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది,
2019లో తన అమ్మాయి ఒక ఫ్రెండ్ని నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ అమ్మాయిని బలాత్కారం చేశారు. ఆ బాధను ఆ అమ్మాయి మనసులో పెట్టుకొని కోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం పోరాడుతుంటే 2023లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేని సమయం చూసి ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని ఊరేసి చంపారు. ఆ తల్లి ఎంత బాధపడాలి. ఇది జరిగిన తర్వాత కోర్టుకు వెళ్ళారు, లాయర్ల దగ్గరికి వెళ్ళారు, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, ఏపీ సీఎం దగ్గర కూడా వెళ్ళి నోటీసులు ఇచ్చి కాల్ రికార్డ్స్ అన్ని ముందర పెట్టినా సరే ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఒక్క చిన్న న్యాయం కూడా జరగలేదు. కూతుర్ని కోల్పోయిన బాధలో ఆ తల్లి బాధపడాలా, లేకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకరికి జరుగుతుందనే భయంతో ఆ తల్లి విలవిల్లాడాలా? నాకు ఫోన్ చేసి ఇన్సిడెంట్ చెప్పాక కూడా ఒకటే అడిగారు, ఇలాంటి ఇన్సిడెంట్ వేరే తల్లిదండ్రులకి జరగకూడదు, వాళ్ళ పిల్లల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో నాకు ఒక్కదానికే తెలుసు, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా కూతురికి న్యాయం ఎలాగో జరగలేదు, ఇంకొక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటెన్షన్తో ఇవాళ మన స్టూడియోలోకి వచ్చారు. సో ఇంతకు ఆ తల్లి ఎవరు, తన కూతురు ఎవరు, అసలు ఏం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నా పేరు భవానీ, మాది నర్సీపట్నం, పెదబొడ్డపల్లి గ్రామం, మా ఊరు పెదబొడ్డపల్లి గ్రామం. ఓకే. సో అంటే మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒకటే పాప, ఒక్కరే అమ్మాయి? ఒక అమ్మాయి. అబ్బా. ఓకే. మరి అమ్మాయి చిన్నప్పుడు ఎలా చదువుకునేవారు? చిన్నప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి మా పాప ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది. అంట్లోనూ కూడా టాపర్, ఫస్ట్ ర్యాంక్, ప్రతిదీ బాగా చదువుతుందండి మా పాప. ప్రతి దాంట్లో ఆటల్లో, పాటల్లో, చదువులో అంట్లో కూడా ఫస్ట్ ర్యాంకే. ఓకే. మరి అమ్మాయి పేరు మౌనిక. ఓకే. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఇక లేదు. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఈ సమస్య మొదలైంది? మాది పెదబొడ్డపల్లి గ్రామం సార్. అంటే మా ఏంటంటే మా మధ్యకారాలు చోడవరం మండలం నర్సిపేట గ్రామంలో ఉన్నారు. అలాగని చెప్పి మాకు టైలరింగ్ షాప్ అక్కడ పెడితే కొద్దిగా డెవలప్ అవుతాం అలాగని చెప్పి మేము టైలర్. మీరేం చేస్తారు? నేను టైలరింగ్ చేస్తాను. ఇద్దరు టైలరింగ్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించుకున్నాం. అంటే మా అన్నయ్య గారు ఏమో కరాటీలో ఫస్ట్ అనమాట. మా అన్నయ్య గారు, మా మేనగోడలు కూడా నాకులాగా చెయ్యాలి అలాగని ఆశతో మా అన్నయ్య గారు కూడా అదే ఆశ పెట్టుకునేవారు. సో అమ్మాయి కరాటీ నేర్పించాలి అలాగనేసి అయితే అక్కడికి చోడవరం వెళ్ళిపోయాం. అంటే రోజు వెళ్ళి రావటం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, అలాగని షాప్ కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోయి అక్కడే మా పాప 8th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదివింది. చోడవరంలోనే చదివిన తర్వాత ఆ చదువుతూనే తైకొండలో కూడా కరాటీలో ఫస్ట్ అనమాట. తైకొండలో బ్లాక్ బెల్ట్ కరాటీలో మొత్తం స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టి తెచ్చింది. అమ్మాయి మనస్తత్వం ఎట్లుంటదమ్మా? అబ్బాయి మనస్తత్వం ఎప్పుడు మా అమ్మను బాగా చూసుకోవాలి, నేను బాగా చదువుకోవాలి, కరాటీలో అదే తైకొండలో ఫస్ట్ రావాలి, బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి, మా అమ్మకి బంగారం కొనాలి, మాకు ఇల్లు అన్ని కూడా మంచి హాబీస్, పేదలకు అందరికి, పేద పిల్లలకి మంచిగా అన్ని చూడాలి, నా జాబ్ సాలరీలో సగం పేద పిల్లలందరికీ కూడా పంచిపెట్టాలి అని ఆలోచన అమ్మాయికి ఉంది కదా. ఉండేది. మరి ఏమైంది? సెకండ్ ఇయర్ లో పాపని ఏమైంది, సెకండ్ ఇయర్ లో కైట్ కాలేజీలో మాకు సీట్ వచ్చిందండి. ఫ్రీ సీట్ వచ్చింది. బీటెక్ జాయిన్ చేశాను పాపను అక్కడ. బీటెక్ జాయిన్ చేశాను. అప్పుడు ఏం చేసామంటే మా రిలేషన్ ఒక అమ్మాయికి మ్యారేజ్ ఎలాగని చెప్పి లీవ్ లోనే మ్యారేజ్ వచ్చింది. తీసుకొచ్చాం అక్కడ సెలవుల్లోనే పాపని ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడే మ్యారేజ్ అనమాట అమ్మాయికి కూడా. సామాన్లు, పెళ్లి సామాన్లు అన్ని కొనడానికి అనేసి మేము పాపని ఇంటి దగ్గర ఉంచి, వాళ్ళ డాడీని మా పాపని ఇంటి దగ్గర ఉంచి, నేనేమన్నా మా రిలేషన్తో వెళ్ళి సామాన్లు ఏమని కొనుక్కొని వస్తానమ్మా, నువ్వేమన్నా మా బట్టలు అయ్యి సర్దుకొని ఇంటి దగ్గర ఉండు అలాగని చెప్పి మా పాపకి మా వారికి చెప్పేసి నేను వాళ్ళతో పాటు బీరువాళ్ళ పెళ్లి సామాన్లు కొనడానికి చోడవరం వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత మా ఆయన గారు మా పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి ముందు మంజు అన్న అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయి ఫ్రెండ్ గా ఉండేదండి. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కాదు, అలా అనేసి క్లాస్మేట్ కూడా కాదు, ఏదో అలా మా ఇంటి ముందు వచ్చి రావడం పోవడం చేసేది అమ్మాయి. వచ్చిన తర్వాత వాళ్ళే మౌనిక మీ అమ్మగారు లేరు కదా, నువ్వు రా ఒకసారి మా ఇంటికి, మీ అమ్మ వచ్చేటప్పటికి వచ్చింది కానిలే, ఒకరిదానికి ఎందుకు ఉండడం అలాగని అన్నది. అన్న తర్వాత పాప ఏం చేసిందంట, వద్దు నేను సామాన్లు అయ్యి సర్దుకుంటున్నాను, మా అమరాబాద్ రెడీ అయ్యి ఉండాలి అంటే, లేదులే అప్పటికి వచ్చింది అంటారా అలాగని చెప్పి మా పాప దగ్గర ఒక పావు గంట కూర్చొని పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిందంట సార్. స్నేహితురాలాగా వెళ్ళిందంట సార్. ఆఖరికి మా ఆయన గారు అన్నారంట, అమ్మ వచ్చేస్తుంది కదమ్మా నువ్వు ఇంటి దగ్గర ఉండు, ఎందుకు అక్కడికి వెళ్ళకలే అంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. అంకులే తీసుకెళ్తాను, నేను కూడా ఒకదాన్నే ఉన్నాను అలాగని చెప్పి తీసుకెళ్ళిందంట సార్. మా ఆయన గారు చోడవరం ఏమని బటన్స్ అది వేయించడానికి లోపల అన్ని చూసుకొని వచ్చేస్తాం కదా, ఆయన వెళ్ళారంట చోడవరం. లేకపోవడంలో ఏం చేసిందంట, ఈ పాప ఒకరితే మంజు ఒకరితే ఉన్నదన్న చెప్పిన అమ్మాయి ఈ పాప ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ 4 నెంబర్స్ నలుగురు ఉన్నారంట సార్. నలుగురు ఎవరమ్మా? మంజు వాళ్ళ వర్ణయ్య, ప్రేము, శ్రీను,
మధు, నలుగురు కూడా ఉన్నారండి ఆ ఇంట్లో. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ దగ్గర ఎవరో అనేసి మా పాప అనుకుందంట, కానీ ఎలా చేస్తారని మా పాపకు తెలియదు. ఏం చేశారమ్మా? ఏం చేశారంటే పాపకి మామూలుగా డ్రింక్ తీసుకున్నారంట వాళ్ళు అక్కడ, వాళ్ళు తీసుకున్నారంట, పాపకు కూడా ఇచ్చారట. తాగే దాహం వేస్తుంది కదా అని, మాకు దాహం వేస్తుంది అలాగని చెప్పి తెలియకుండా దేనిలో కల్పించారా? గ్లాసులోనేమని మొత్తం మందులోను మొత్తం మందు వేసి స్లీపింగ్ టాబ్లెట్లు వేసి గ్లాసులోనేమో వాటర్ డ్రింక్ వేసి డ్రింక్లో వేసి ఇచ్చారటండి. మా పాప ఏం చేసిందంటే డ్రింక్ అనుకోనే తాగిందంట. మామూలు వీళ్ళు ఎలా చేస్తున్నారని మా పాపకు తెలియదు అంటండి. తెలియక తాగేసింది. తాగేసిన తర్వాత తాగిన దగ్గర నుంచి కూడా పాపకి కొద్ది మైకంగా ఉందంటండి. ఉన్న తర్వాత ఫోన్ నేను బాసించుకోవాలి, ఫోన్ నేను ఇచ్చాను చూడవారని, నేను తీసి తెచ్చేసుకుంటాను, నేను వెళ్ళిపోతానని పాప ఏం చేసిందంటే లెగిసి వచ్చేస్తుందంట. వచ్చేస్తుంది, నాకు కూడా చూడవారని పని ఉన్నది, నేను కూడా పని వర్క్ చూసుకొని వచ్చేస్తాను రా అలాగని చెప్పి వాళ్ళ అన్నయ్య బండి మీద పాపని బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళిందంటండి. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య బండి? వాళ్ళ అన్నయ్య లాంటి వాడే కదా. ఆ అమ్మాయి ప్లస్ ఈ పిల్ల కూడా వెళ్ళిందండి, మంజు అన్న అమ్మాయి కూడా పాప వెనకాతలు వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత పాపకి సెల్ షాప్ దగ్గర ఆపడం మానేసి కృష్ణ బ్యాలెన్స్ లాడ్జింగ్ దగ్గర తీసుకెళ్ళిపోయారంట. లాడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆ దగ్గరలోను ఫర్నిచర్ షాప్ ఉంటే అక్కడ కూర్చోబెట్టిందంట పాపని. అప్పటికే పాప కళ్ళు తిరిగేస్తున్నాయి అంటే, నిద్ర మాత్రలు ఇవ్వడంలో కళ్ళు తిరిగేస్తుంటే తీసుకెళ్లి సరిగ్గా వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయి కలిపి ప్రేము మంజు వాళ్ళిద్దరు అక్కతో మా అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారట. ఈ పాప తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత ఇదేంటే నాకు కొళ్ళే తిరిగినట్టున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి తీలిపోతాం పదని అన్నదంట. నాకు ఇక్కడ చిన్న పని అన్నది చూసుకొని వచ్చేస్తాను మౌనిక, నువ్వు ఇలా కూర్చో ఒక నిమిషం అలాగని చెప్పిందంట. చెప్పిన తర్వాత పాపకి ఇంకా మైకంగా ఉండడంలో అలా కూర్చొని ఉండిపోయిందంట. ఈ లోపు వీళ్ళు సైడ్ అయిపోయి మధు అన్నవాడు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట మధు అన్నవాడు, ఆడు వచ్చి పాపనేమని తీసుకొని భుజం మీద తీసుకొని ఇలా వేసుకుని వెళ్తున్నాడంట. ఎవరు నువ్వు అని పాప అంత మొత్తులను కూడా ఇలా తోసేస్తుంటే, ఏ లేదు ఇగో ముంజాలు ఇక్కడ ఉన్నారా తీసుకురమ్మన్నారు అలాగని చెప్పి ఆ పక్కనే లాడ్జ్ ఉంటే లాడ్జ్లోకి పాపని తీసుకొని వెళ్ళిపోయి పాపని చాలా ఇబ్బంది పెట్టేశారంట. పెట్టి పాపకి తెలుగు రాగానే అడిగిందంట. అడిగిన తర్వాత ఏటి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎవరివి నువ్వేటి అని అడిగినా సరే ఏ లేదు పని ఉంది అనుకుంటే తీసుకొని లోపలికి వెళ్ళి పాపని బట్టలు ఇప్పి చాలా ఇబ్బంది పెట్టేశారంటండి. అసలు పాపనైతే ఎవరో చేయకుండా పని అలా చేసి పాపను బ్లడ్ కూడా వచ్చేసి ఇలాగ పాపను ఇబ్బంది పెట్టేసి, పాపకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో పాప ఎప్పుడైతే ఇవన్నీ చూసుకొని ఏటి నేను ఇక్కడ ఉన్నాను ఏటి నువ్వెవరు అనేసి పాప అప్పటికే కరాటీ అమ్మాయికి వచ్చి కదా తెలివి వచ్చింది, చిన్న తెలివి రాగానే ఈ అబ్బాయిని కొట్టి శుభ్రంగా గ్లాసులు అవి పగలగొట్టిందంట. కరాటీ వచ్చి కాబట్టి గ్లాసులు అవి పగలగొట్టి తలుపులే తన్నేస్తుందంట. ఆ పక్కన తలుపులు తీయమంటే తీయట్లేదంట. అసలు తీయకపోతే పాపని చాలా బొగ్గల మీద కరిసేసి ఇవన్నీ బ్లడ్లు అయ్యి వచ్చేసి నానా చిత్రహింసలు పెట్టేసి పాపను చాలా ఇబ్బంది పెట్టేశారంటండి. పాప ఇంటికి వచ్చినతో చెప్పింది అన్నీ కూడా, అమ్మ నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు, నన్ను చాలా నరకం చూపించాడు, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కొరిసి బొగ్గుల మీద కొరిసి ఇవన్నీ రక్తాలు బ్లడ్తో వచ్చిందండి. ఇంటికి సాయంత్రం చీకటి పడిపోయింది, నాకు తెలియకుండా వదిలేసి ఊర్లో ఎక్కడైనా పెద్ద మనుషుల దగ్గర ఎడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాలని చెప్పి డైరెక్ట్గా ఆ అమ్మాయి అక్కడికి స్టేషన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అమ్మ నేను కంప్లైంట్ ఇస్తున్నాను నువ్వు రావాలని చెప్పి నాకు కాల్ చేస్తే నేను వెళ్ళాను అక్కడికి. మా వారు నేను వెళ్ళాము. ఇప్పుడు అమ్మాయి ఇంటికి ఎలా వచ్చిందమ్మా? ఇంటికి బాగా రాలేదు, ఇవన్నీ బ్లడ్ ఇవన్నీ కారేసి. ఎవరు తీసుకొచ్చారు? అమ్మాయి ఒకటి వస్తుంది, తెలివి వచ్చిందంట, తెలివి వచ్చి ఇంక పరిగెట్టి వస్తుంది అనమాట. ఆటో ఎక్కువ ఇంటికి వచ్చింది. అంటే ఒక తల్లిగా పెళ్లి షాపింగ్ కన్నా ఆనందంగా వెళ్ళారు, తండ్రి ఏమో పెళ్లి షాపింగ్ మీద బయటికి వెళ్ళారు. నైట్ నీరసంగా ఉంది, ఏమో అంత నీరసంగా ఉన్నావు అని అడిగితే ఆ సాయంత్రం నేను రాబోయేటప్పటికి పాప ఇంటి దగ్గర ఉంది, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి. ఏమ్మా అంత నీరసంగా ఉన్నావంటే ఏ లేదమ్మా అన్నది. అదేంటమ్మా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఏ లేదమ్మా ఏమి లేదమ్మా అంటే నాకు కానీ చెప్తే నేను అక్కడ ఏదన్నా నేనేమైనా చేసుకుంటానేమో నా ఆలోచనతో ఏం చేసింది పాప చెప్పడం మానేసి తర్వాత ఏం చేసింది వెంటనే డైరెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఆవిడే కంప్లీట్ రాసి పెట్టింది. అమ్మాయి రాసి పెట్టేసి పలానా వాళ్ళు ఇలా తీసుకెళ్లారు, నేను చెప్పిందంతా కూడా పాప పోలీసులు చెప్పి ఎప్పుడైతే తీసుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళే అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికైతే తీసుకెళ్లారో పాపని ఏ విధంగా అయితే చేశారో మొత్తం ఆ రూమ్ లో కూడా తీసుకెళ్లి అన్ని కూడా చూపించిందండి. అన్ని కూడా తీసారు. కానీ తీసుకెళ్లిన తర్వాత మొత్తం ఈ హెల్ప్ చేసిన నలుగురిని ఈ పాడు చేసిన అబ్బాయిని మొత్తం 5 పేర్లు కూడా చెప్పి మొత్తం చేస్తే అరెస్ట్ చేశారు. చేసి ప్రూఫ్లన్నీ చూసి అరెస్ట్ చేసి కేసు కట్టారు. ఇది చేశారు కదా, కానీ
అంటే ఎదురింట్లో ఉండే అమ్మాయిని నమ్మి మీ అమ్మాయి ఎదురింట్లో ఉన్న అమ్మాయి నమ్మి అమ్మాయి చిన్నప్పటి నుంచి కాదు సార్, కాదండి మేము వెళ్ళడమే అక్కడ కొత్త 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి అన్న కనీసము మీరేంటి ఎలాంటి జీవితము అమ్మాయి ఎలాంటి మనస్తత్వం అన్ని తెలుసు కదా, కనీసం మేము ఆ ఇంట్లోకి వెళ్ళి మేమంటే ఆ ఊరైతే వెళ్ళి అప్పటికి నా 5 సంవత్సరాలు అవుతుంది తప్ప, కానీ ఆ ఇంటి ముందుకు వెళ్ళి మాకు 1 year అవుతుందండి. 1 year. ఆ అమ్మాయి గురించి మాకేం తెలియదు, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు చనిపోయారనేసి మా ఇంటికి రావడము, ఏదో వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా అలాగని చెప్పి మేము కూడా నేనే దగ్గరికి వెళ్ళి ఏదో సానుభూతితో ఏదో పిల్లని ఆదర్చినట్టు చేసినందుకు నాకు నా బిడ్డని పని చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగింది, ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో చాలా సినిమాల్లో కూడా చెప్తున్నారు ఒక ఆడపిల్లని ఎలా చూడాలి, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ట్యూషన్కి వెళ్తే ఎవరైనా తప్పు ఎక్కడన్నా ముట్టుకున్నా అది తప్పు అని చెప్పే స్వభావం నేర్చుకుంటున్నారు. మరి మీ అమ్మాయి తనకు జరిగిన ఇబ్బంది మీకు చెప్పుకుంటున్నప్పుడు ఒక తల్లిగా ఎంతో నమ్మి ఆ అమ్మాయి చేతిలో పెట్టి వెళ్ళింటారు కదా, మరి ఆ రోజు ఏం చేశారు మీరు? నమ్మకమే కదా, పోన్లే మన పాపలాడితే కదా, తల్లి చనిపోయింది కదా, పోన్లే ఏదో తల్లి బాధ మర్చిపోతుంది అనుకున్నాను తప్ప, కానీ నా పిల్లని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టి నా పిల్లని ఇలా వేరే వాళ్ళకి అప్పచెప్పి పాడు చేస్తుంది అన్న ఆలోచన నాకు రాలేదండి. మరి అమ్మాయి ఇంటికి వెళ్ళి అడగలేదు? అడిగామండి, పాప కూడా వెళ్ళి ఫ్రెండ్లీగా ఉన్నాను, మీ అన్నయ్య నేను అన్నయ్యే కదా అన్నాను, అన్నయ్య అన్నవాడు నన్ను ఎలా చేశాడు, నన్ను తీసుకెళ్ళినంత నిన్ను తీసుకెళ్ళి ఆడి దగ్గర పెట్టచ్చు కదా అలాగని కూడా నాకు మా పాప నేను కూడా అడిగాను. అడిగితే అప్పుడు కూడా మా మీద రివర్స్ అయితే మా పాప కూడా ఒప్పుకోలేదు. వెంటనే స్టేషన్కి వెళ్ళాం కదా, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి అన్నారు, అమ్మ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, ఇంటి మీద గొడవలకు అయ్యి ఆడుకోకూడదు, ఇంక వద్దు అమ్మ అలాగనేసి వాళ్ళు తీసుకొని వచ్చేసారండి ఇంటికి మమ్మల్ని. మీ అమ్మాయి కరాటీలో ఫస్ట్ అంట్లో కూడా స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టింది సార్. ప్రతి దాంట్లో కూడా మా పాప చిన్నపిల్లప్పటి నుంచి నా చేతి నుంచి అరటి దెబ్బ నేను కొట్టలేదు, ఎందుకంటే మా పాప ఏ తప్పుగా మాటలు కూడా తప్పుగా ఆడేది కాదు. ఎడ్యుకేషన్లోనైనా ఇంట్లోనైనా సరే మాకు అత్తగారు లేదు కదా, అత్తగారు లేని లోటు నా బిడ్డే నాకు తీర్చిది. ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఏదైనా సరే ఆవిడ చెప్పడం మేము వినడం ఇంట్లో అలా చూసుకుని అంత తెలివైన పిల్ల అలాంటి పిల్లని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు చూసుకోవచ్చండి. ఆ అమ్మాయి కరాటీలో మెడల్స్ వస్తే పేపర్లో కూడా అమ్మాయి గురించి రాస్తున్నారంటే తనలో ఎంత టాలెంట్ ఉంటుంది. ఇట్లాంటి అమ్మాయిని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంతెందుకు అక్కడ ఉండకూడదు, ఇంకా ఆ ఊర్లో ఉంటే ఇరుగు పొరుగు దగ్గర కదా, ఇంటి ఎదురా ఇష్టమైన గొడవలు వచ్చేస్తాయి, ఇంకెలాగ కేసు ఒకటి దాంతో ఈ వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, పాపను కొద్దిగా మా ఊరు తీసుకెళ్ళిపోదాం అలాగని చెప్పి ఇంక మా ఊరు తీసుకొస్తాం. ఊరికి తీసుకెళ్ళి అమ్మాయి కోలుకున్నారమ్మా? ఆ పాపని అందులో పాపని నానా చిత్రహింసలు పెట్టడంలో బ్రీడింగ్ అది అయిపోవడంలో 1 year వరకు కూడా పాప కోలుకోలేకపోయింది. బ్రీడింగ్ అది కారిపోయి చాలా ఇబ్బంది పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్లు కూడా ఇచ్చాను సార్. ఇవన్నీ మెడికల్ రిపోర్ట్స్. పాపకు బ్రీడింగ్ తగ్గేది కాదండి, ఎంత ఎన్ని బొగట్లు పెట్టినా సరే అవి తగ్గేది కాదు, కడుపు నొప్పి వచ్చేస్తుందమ్మా అలాగనేసి తిండి కూడా తినేది కాదు ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత. అలాగే పిల్లని కంటికి రెప్పలా కాసుకొని నా బిడ్డకు కోలుకోదా ఊపిరితో ఉండదా అలాగనేసి రాత్రులు పగలు మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరం కూడా ఆ పిల్ల కోసం అలా రాత్రులు పగులు మా ఆయనగారు అందరం కూడా దగ్గరుండి పాపని హాస్పిటల్కి తీసుకెళ్లి పాపని ఎంతో పువ్వులా చూసుకున్నామండి. మరి సంవత్సరం తర్వాత అంటున్నారు కదా, సంవత్సరం వరకు అమ్మాయి ఇబ్బందుల్లో పడిపోయింది. మరి ఆ టైంలో ఈ కేసు ఏమైనా ముందరికి వెళ్ళిందా? కేసు కట్టారు, కానీ మమ్మల్ని ఎక్కడికి పాడారు ఒకసారి రమ్మన్నారండి. వెళ్ళాం, పాడారు, మీకు జడ్జి గారు రమ్మంటున్నారమ్మా, చోడవరం జడ్జి గారు ఏమని లీవ్లో ఉన్నారు, మీరు పాడారు ఒకసారి పాప తాలూకు మాట్లాడి మేము రికార్డ్ చేయాలి మళ్ళీని అలాగని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత పాడేరు వెళ్ళిన తర్వాత పాడేరులో కూడా పాప ఏదైతే జరిగిందో అది చెప్పింది జడ్జి గారు. శిక్ష పడలేదు సార్. ఇంకా ఏం చేశారంటే వైజాగ్ జిల్లా కోర్టుకి ఆ కేసు జిల్లా కోర్టుకి అప్పు చెప్పేశారు. వైజాగ్ జిల్లా కోర్టుకి వెళ్ళింది అనమాట. జిల్లా కోర్టులో ఆ వాయిదాలు జరుగుతుంటే నెక్స్ట్ మంత్ 4వ నెల 12వ తారీఖున వాయిదా ఉంది. మా మధ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఆ ఊరు ప్రెసిడెంట్లతో కూడా కేసు రాజీకి రమ్మనండి అలాగనేసి వాళ్ళకు రాజీకి రమ్మన్నారు. చచ్చిపోక ముందు సార్ పాడు చేసిన కేసు కదా పెట్టాము, అప్పుడు పాడు చేసిన కేసు మేము పెట్టాం కదా, ఆ కేసు రాజీ తీసుకోమన్నారు. అప్పుడు 4గురిని పెట్టడం మానేసి ఒకళ్ళే పెట్టారు. అందులో కూడా ఒకరి మీద కేసు ఫైల్ అయ్యింది. ఈ హెల్ప్ చేసిన 4గురిని తప్పించేసి ఆ కేసు కూడా ఒకరిపైన ఫైల్ అయ్యింది. ఎవరి పేరు మీద? మధు అన్న వాడి పేరు మీదే ఆ రోగి మీదే
ఫైల్ అయ్యిందండి. మిగతా నలుగురు మీద ఎందుకు పెట్టలేదు, అడగలేదా? మేము మమ్మల్ని కోర్టు పిల్లలేదు మమ్మల్ని అడగటానికి. తెలియదు కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేశారు. చేద్దాం అలాగన్న లెక్కలో చేశారు. 12వ తారీఖున వాయిదా పడుతుంది కదా, ఆ రోజు మేము అడుగుదాము, మా లాయర్ గారిని కూడా మేము సంప్రదించాం. లేదమ్మా మీరు కోర్టు కేసు అవుతుంది కదా, మీరు కోర్టులో మీరు జడ్జి గారితో చెప్పుకుంటారు కానీ అలాగని మా లాయర్ గారు కూడా మాకు చెప్పారు. 12వ తారీఖుని వాయిదా ఉందనేసి మా అమ్మకు కూడా అడిగారు. నన్ను కూడా అడిగితే మా పాపను అడిగారట. మా పాప నాతో చెప్పింది, నన్ను కూడా అడిగారు. నన్ను ఇంటికి డబ్బులు ఇస్తామని డబ్బులు ఆ ఊరు ప్రెసిడెంట్కి అయితే అడిగారట. డబ్బులైనా పర్వాలేదు, ఈ పెళ్ళైనా పర్వాలేదు, లేదంటే కేసు ఎలా ఒకలా మా బాబు మీద లేకుండా. ఎందుకు రాజీకి వస్తున్నారంటే ఏం అవసరం వాళ్ళకి? ఏం అవసరం అంటే ఆ అబ్బాయి ఆర్మీలో జాబ్ చేస్తాడండి, ఆర్మీకి వెళ్ళాలి, రక్షించాలి. ఒక దేశాన్ని రక్షించవలసిన ఆ అబ్బాయే ఆ రోగి నా కూతుర్ని ఇలా చేసాడండి. ఎలాంటి రోగి దేశాన్ని రక్షిస్తాడు సార్? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అక్కడే ఆర్మీకి వెళ్ళాడంటే ఆబ్జేతం పడుతుందంట. కేసు ఉండగా కూడా శిక్ష పడలేదు ఇప్పుడు వరకు కూడా. పాపను పాడు చేసిన కేసు అయితే ఇప్పుడు వరకు కూడా శిక్ష పడలేదు. మరి ఇది ఇలా నడుస్తుండగా 12వ తారీఖున వాయిదా, 4వ నెల 12వ తారీఖున వాయిదా ఉంది. వాయిదాకి నా కూతురు అటెండ్ అవ్వాలి అక్కడికి. అయితే ఈ లోపేమో మా మరిది గారికి ఏం పేరు ఆ ఊరు ప్రెసిడెంట్ కి కూడా చెప్పారంట. ఏంటి కేసు రాజీకి పడమానండి, మా అబ్బాయికి ఏమో ఆఫర్ జీతం పడుతుంది, వాళ్ళు రాజీకి వస్తే ఏదోటి మేము తేల్చుకుంటాము, నువ్వు అడుగు అలాగని మా మరిది గారికి కూడా చెప్పారంట. మా మరిది గారు నాకు కాల్ చేశారు. చేస్తే ఏం చెప్తాం బాబు, పాప ఏమన్నా అప్పుడే అడిగారు, పాపను పెళ్లి చేసుకుంటావా లేదంటే డబ్బులు పాపను అయితే పెళ్లి చేసుకుంటావని అడిగాను. మా పాప ఏమన్నదంటే ఊరి మీద కుక్క ఏదో వచ్చి కరిసి వెళ్ళిపోతుంది, ఆ కుక్క ఇచ్చి కట్టేస్తే వేటమ్మా అని అడిగింది నన్ను. అలాంటప్పుడు నా కూతురు నేను ఎలా చేస్తాను చెప్పండి? ఇష్టపడి పోనీ వెళ్తే పోనీ ఇష్టపడ్డది, నేను నా కూతురు ఇష్టపడ్డది నేను చేసేస్తున్నాను అనుకుందును. నేను అదే అన్నాను, అమ్మాలు ఇలా అడుగుతున్నారు కదా ఏం చేద్దామమ్మా నా కూతురు నేను అడిగాను. ఎప్పుడైతే ఆ పని చేసాడో ఆడ శిక్ష పడవలసింది తప్ప కానీ నేను ఆయన మ్యారేజ్ చేసుకొని నాకు వద్దు, ఆ రోగితో నాకు మ్యారేజ్ వద్దు, నేను చేసుకోనని చెప్పింది నా కూతురు. నాకు ఏదైతే అన్యాయం జరిగిందో అది కోర్టులో వాడికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి తప్ప నేను మాత్రం మ్యారేజ్ చేసుకోనమ్మా అలాగని నా కూతురు నాతో చెప్పింది. మరి ఇంత ధైర్యంగా ఉండే అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని వార్తలు వచ్చాయి. లేస్తే సూసైడ్ చేసుకుని నా కూతురు చనిపోవాల్సినంత అవసరం నాకు బిడ్డకు లేదు. ఎందుకంటే నా కూతురు చాలా ధైర్యవంతురాలు. నాకు ఎలా చెప్పిన అమ్మాయి సూసైడ్ ఎలా చేసుకుంటుంది ఒకసారి చెప్పండి. ఏమని నేను 12వ తారీఖున వాయిదా అనేసి మాకు అడిగారు. అడిగితే మేము ఒప్పుకోలేదు. నా కూతురు కాలేజీ జైంట్ కాలేజీలో ఎప్పుడైతే 1 year అయిన తర్వాత పాప రికవర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఎడ్యుకేషన్ లో పడిపోయింది. మళ్ళీ చదువుకుంది. డిగ్రీ 3 సంవత్సరాలు చదివింది. తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత జైంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. మా పాప ఫ్రీ సీట్ వచ్చింది. జైంట్ కాలేజీ కాకినాడ యూనివర్సిటీలో వచ్చింది. అమ్మ నేను చదువుతానమ్మా అన్నది. సరే అమ్మ నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఆపను, నువ్వు ఎంత చదువుతానంటే అంత చదువు అలాగని చెప్పి నేను కూడా వెనకాతల పాపకి మా చెల్లి చెల్లిగారు ఏంటి మా చెల్లి కూడా జాబ్ చేస్తారు, చదువుకుంది బాగా. అందరూ కూడా మా అమ్మగారు లేటి కూడా అడిగితే లేదమ్మా పాప చదువు మీద ఉంది కదా చదివించేసుకోవడం మంచిది, పాపకి ఎలా ఉంటే అలా చేసుకోవడం మంచిది అనేసి వాళ్ళు కూడా నాకు చెప్పారు. నా పాప మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టిగా నా పాప చదువుకుంటుందన్న ఆలోచనతో నేను కూడా ఇంకా అక్కడ కాలేజీలో జాయిన్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఎప్పుడు 10వ నెల 26వ తారీఖుని 2022లో నేను జాయిన్ చేశాను. 2వ నెల 20 జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కోర్టు కేసు 4వ నెల 12వ తారీఖుని వాయిదా ఉంది. మమ్మల్ని అడిగారు. అడిగితే మేము ఒప్పుకోలేదు, పాప దగ్గరికి రాజీకి ఒప్పుకోలేదు. పాప దగ్గరికి వెళ్ళడం చేశారటండి వీళ్ళు 5గురు కూడా. మొత్తం ఈ 5 మెంబర్స్ కూడా పాప దగ్గరికి వెళ్ళి పాప జైంట్ కాలేజీలోనే చదువుకుంది. వెళ్ళిన తర్వాత పాప హాస్టల్లో ఉన్నంతసేపు వెళ్ళేవారు కాదట. మరి బయటికి మరి కాలేజీ అక్కడే కదా, క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చట కాలేజీలోకి, స్టూడెంట్స్ వాళ్ళు వెళ్తారు కదా, అలాగే వెళ్ళిపోయేవారంట. వెళ్ళిపోయి పాపను అడిగేవారంట. అడిగితే అప్పుడు ఏవైతే జరిగిందో అలాగే శిక్ష పడాలి తప్ప గానీ ఫ్రెండ్ మొత్తం వాళ్ళ అన్నయ్య వీళ్ళు 3 కూడా వెళ్ళేవారంటండి. 3లో వెళ్ళిన తర్వాత ఒక రోజు ఏమని వాళ్ళ ఫ్రెండ్ చూసారట పాపను బెదిరించినట్టు. ఏటి మౌనికని ఎందుకు వాళ్ళు ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ, ఒక అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడో మౌనిక ఏమైనా అబ్బాయిని చూసి పరిగెట్టేమని క్యాంపస్లోకి హాస్టల్లోకి పరిగెట్టి వెళ్ళిపోయింది
అనేసి వాళ్ళు కూడా చెప్పారంట. మీకు తెలియదు అంతవరకు? నా కూతురు కూడా నాకు చెప్పిందండి. ఇంక వెంటనే నేను తీసుకొస్తాను ఇంటికి. ఎప్పుడు జనవరి 30వ తారీఖున ఇంటికి తీసుకొస్తాను. అంటే నన్ను అడిగారు కదా అక్కడికి కూడా వెళ్తున్నారు, ఏమో నా కూతుర్ని ఏం చేస్తారో అలా అని చెప్పి నేను చేశాను. ఇంక ఇంటికి తీసుకొచ్చాను. చదువు మాటకెళ్ళమ్మా, చదువు ఇప్పుడు కాదు తర్వాత ఇబ్బంది అవుతుంది, చదువు మామూలుగా రాసుకుంది కానీ మామూలు దీంట్లో కట్టుకొని రాసుకుంది కానీ అమ్మ వచ్చియు అలాగని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చేసిన తర్వాత మమ్మల్ని అడిగితే మేము ఒప్పుకోలేదు, మా పాపని అడిగితే మా పాప ఒప్పుకోలేదనేసి ఆ కేసు మేము వెనక తీసుకోలేదనేసి నేను బజార్కి వెళ్ళాను. మా వారేమో టైలరింగ్ షాప్కి వెళ్ళిపోయారు. పాప అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. 3వ నెల 18వ తారీఖు 2023. అయితే నేను మా వారు కూడా నేనేమో బజార్కి వెళ్ళాను, మా వారేమో షాప్కి వెళ్ళిపోయారు. అమ్మ ఉదయం అని ఆవిడే వంట చేసింది. శివ పూజ అంటే చాలా ఇష్టం. ఆవిడే శివుడికి దీపం అది పెట్టుకొని వదిలేసి అన్ని శుభ్రాలు అవి చేసుకొని అన్ని బాగా యాక్టివ్గా నేను అంత దూరం వెళ్ళేసరికి ఎదురొచ్చి అమ్మ నువ్వు త్వరగా వచ్చి అయితే నువ్వు వచ్చా కర్రీ వండుతాను నేను అలాగని చెప్పి నా పాప నాకు ఎంత చెప్పింది సార్. తీరా నేను వెళ్ళి కాయగూరలు అవి తీసుకొని 1 అవర్ 1 గంటన్నర అయింది, 1 గంట పావు అయింది అంతే, ఎక్కువ కూడా ఉండలేదు. 1 గంటన్నర అవుతుంది. 10 గంటలకు వెళ్ళాను, 11:30 కల్లా వచ్చాను. వచ్చేటప్పటికి అమ్మ కూరగాయలు అయ్యి తీయమ్మా అలాగని చెప్పి నేను చెప్తున్నాను. మాకు ఒక స్వీటీ ఉందండి, చిన్న స్వీటీ కుక్క పిల్ల. అయితే అది ఊరుగా ఇటు అటు పరిగెలేడేస్తుంది. పరిగెలేడేసిన తర్వాత అలా అక్క కనిపించలేదు, పైన ఉంది, నాకు చెప్తుంది అనమాట. వెంటనే పరిగెట్టెళ్ళి ఏం చేశాను, కిటికీలోని చూస్తే అమ్మ తలుపు కొడుతుంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు, పాప పడుకుంది కావాలి అయితే అలాగని చెప్పి చూస్తే తలుపు ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. అప్పుడు ఇలా కిటికీ మాకు డోర్ పక్కన కిటికీ ఉంటుంది, కిటికీ పక్క నుంచి ఇలా చూస్తే ఇంకేంటి పాప హ్యాంగింగ్ ఉందండి. ఇదేంటి నా కూతురు ఇలా ఉంది అలాగని చెప్పి వెంటనే పరిగెట్టెళ్ళి మా ఇరుగు పొరుగులు పిలిచాను. పిలిస్తే వాళ్ళు కూడా వచ్చారు లోపలికి. పరిగెట్టి వచ్చేవని వెంటనే వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారు, నేను లోపల పరిగెట్టి వెళ్ళిపోయి ఇలా అన్నాను అంతే అండి. వెంటనే ఇలా వెంటనే అతి సులువుగా ఇలా వచ్చింది. ఉరి వేసుకున్న వాళ్ళు పాపకి ఎలా ఉంటారు, గట్టిగా బిగుసుకుంటారు కదా, బిగుసుకోలేదు. నేను లేని సమయంలో మేము కేసు ఒప్పుకోలేదనేసి నా కూతుర్ని వాళ్లే వచ్చి ఉరేసి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చి. ఎంత దారుణంగా చేశారండి. కనీసం పాప అంత యాక్టివ్గా ఉన్న పిల్లని ఉరేసి అలా చూడబోతేప్పటికి ఇంక నాకు మతి లేదండి. అసలు మతి లేక చూసుకుంటే నా కూతురు ఎంతో ఘోరాలుగా పెంచుకుంది నా పిల్లని. కనీసం కిందని కాలాడితే ఎక్కడ మట్టి అంటే పోతుంది చూసుకుని పిల్ల అలాగుండిపోతే ఇప్పటికి నాకు అసలు మతి లేదు. వెంటనే ఇలా పట్టుకపోతే అది సులువుగా వస్తుంది. వచ్చేసిన తర్వాత వెంటనే పోలీసులకి మరి ఎవరు చెప్పారు తెలియదు, వచ్చి అంబులెన్స్ అది వస్తే పాప చనిపోయిందమ్మా అని చనిపోతే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ముందు జరిగిందంతా చెప్పి వాటి తాలూకు రిపోర్ట్స్ ఇచ్చాను. పాపని ఇలా కాలేజీలో పెళ్ళి ఇబ్బంది పెట్టారు అన్నీ చెప్తే, అమ్మ నీ కూతురికి జరిగిన అన్యాయానికి మేము న్యాయం చేస్తాం అలాగని చెప్పి పాపను తీసుకొని వెళ్ళిపోయారండి పోస్ట్ మార్టంకి. కానీ ఒక క్వశ్చన్ అడుగుతామ్మా, అంటే యాక్చువల్గా అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయారని మీడియాలో ఏమో ఒక న్యూస్ పేపర్లు అండి సొంత తల్లి ఏ డేటు ఏం జరిగింది అమ్మాయి మనస్తత్వం ఏంది ఇన్ని మాటలు ఇంత క్లారిటీగా చెప్తుంటే ఒక పెద్ద పేపర్లో అమ్మాయి సూసైడ్ ఎలా చేసుకోవాలో అని సెర్చ్ చేసి ఊరేసుకొని చచ్చిపోయిందని రాసినారు. గతంలో ఒక మానసిక పరిస్థితి వల్ల పాప డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వేసేసుకుందని పెట్టారండి. ఏందమ్మా అసలు న్యాయం చేస్తానన్న పోలీసు వాళ్ళే నా బిడ్డకు అలా వాళ్ళు అన్యాయం చేశారు. న్యాయం చేస్తారని నా బిడ్డ నా చేతిలో పెట్టిన వాళ్ళు కూడా నాకు ఏదో అన్యాయం అయ్యింది సార్. అలా రాసి పెట్టారు. నా బిడ్డకు జరిగింది కూడా చెప్పాను. ఎవరు కూడా మా మీద ఎవరు కూడా శత్రువులు లేరు. నా బిడ్డకైతే మాకు శత్రువులు అయితే ఉన్న వాళ్ళే చంపేసి వెళ్ళిపోయారని ఆ రోజు కూడా చెప్పాను. నేను కంప్లీట్ కూడా అలాగే రాసి పెడితే మేము రాసిన పేపర్లన్నీ కూడా నేను కంప్లీట్ ఇచ్చింది ఏది కూడా అలా లేదు, అన్ని మార్చేసి నా పాప మీద అన్ని తప్పుగా వాళ్ళ మీద అన్ని కూడా మానసికంగా ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా పెట్టేశారు సార్. ఇది అమ్మాయి డైరీ వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి. దీంట్లో ఒక లైన్ చూసాను నేను, అమ్మాయికి డ్రాయింగ్ ఇష్టమా, ఐఎమ్ థింకింగ్ పాజిటివ్లీ అంటే అమ్మాయి మనసు కూడా పాజిటివ్ ఉంది. అట్లాంటి అమ్మాయి మానసికంగా గూగుల్లో సెర్చ్ చేసి చనిపోయిందని ఒక పేపర్లో రాస్తే ఏందండి ఇంకా ఎప్పుడండి ఈ న్యూస్ పేపర్లో చదివి లాభం ఏముంది అసలు. అమ్మాయి దీనిలో ఇంకొకటి ఉన్నాయి, అమ్మాయి బుక్లో పెట్టుకుందండి పేపర్స్, దీనిలో రాసిన మాటలు కూడా చదువుతా. ఇంటిని రీమోడల్ చేయాలి, కెమెరా కొనుక్కోవాలి, ప్రకృతిని ఫోటోలు తీయాలి, అమ్మ నాన్నకి బంగారం కొనియాలి,
శివుడికి బాగా పూజ చేయాలి, శివుని దర్శనానికి అన్ని చోటికి వెళ్ళాలి, ఇంత ఆశలు పెట్టుకున్న అమ్మాయి మానసికంగా సరిగ్గా లేదని చెప్పి అట్లా రాస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుంది. 2019లో అమ్మాయికి ఆ సంఘటన జరిగినప్పుడే మీ మనసు ఇరిగిపోయింది. మళ్ళీ 2023లో ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి ఎంత ధైర్యం ఉండాలమ్మా, ఎంత ధైర్యం ఉండాలండి. పాప నాతో దారుణంగా పాప కనీసం ఉరి వేసుకుందనేసి వాళ్ళు పెట్టారు కరెక్ట్. ఉరి వేసుకున్న వాళ్ళు ఇలా బిగిసిపోయి ఇద్దరు మనుషులు పట్టుకొని దించి ఇలా కట్ చేస్తేనే కానీ ఉరి రాదు కదా. అలాంటిది నాకు ఎవరు సహాయం లేరు. కానీ ఇలా పట్టుకున్న వెంటనే యాంగిల్ నుంచి ఇలా చున్నీ ఇలా ఊడిపోయింది, ఇలా తిప్పింది కూడా ఇలా వస్తుంది వెంటనే కూడా అది కూడా చెప్పాను. ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు. నేను ఏం చేశాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, న్యాయం జరగలేదు. మీకు చేస్తానమ్మా అలా తీసుకొచ్చి శిక్షిస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా చేయలేదు. అలాగని మేము కలెక్టర్ గారికి కూడా పిటిషన్ పెట్టాము. మళ్ళీ మంగళగిరి వెళ్ళి కమిషనర్ మేడంకి కూడా పెట్టాము. అక్కడ రెస్పాండ్ లేదు. చేస్తామంటున్నారు తప్ప ఏది చేయలేదు. వాళ్ళు పంపించినా సరే పాప మానసికంగా ఇబ్బంది పడుతుంది, అందువల్ల పాప అంతటా పాప వేసుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తేడా చేస్తారు. కానీ ఇందులో మా వీధిలో వాళ్ళందరూ మా సొంత వాళ్ళు అందరి పేర్లు ఏంటంటే వాళ్ళు చెప్పినవి ఏవి అందులో లేవండి. కానీ వీళ్ళు సొంతంగా అందరూ ఒకేలాగా పాప మీద నెగిటివ్గా అది తప్పుగా చెప్పినట్టే అందు మీద అన్నీ రాశారు. వాళ్ళు అడిగితే ఏమంటున్నారు, మా దగ్గరకు రాలేదు, మేము చెప్పలేదమ్మా, మేము ఎందుకు చెప్తాం, అలాగా పాప బాగా ఉన్న పిల్లకి మేము ఎందుకు చెప్పుకుంటామమ్మా, మేమైతే మాత్రం పాప మంచి పిల్లని చెప్పుకుంటాం తప్ప కానీ అలాంటివి ఎందుకు చెప్తామని వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళు చెప్పకపోయినా రిపోర్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకి అలా పంపిస్తున్నారు. ఈ సీడీలో ఏముందమ్మా? ఆ సీడీలో అప్పుడు 2019లో పాప సిచ్యువేషన్ జరిగింది కదా సార్, హోటల్లో జరిగింది కదా. ఆడప్పుడు కూడా తప్పించుకుందామని చూస్తే తీసుకెళ్ళి ఎస్సీ గారు వాళ్ళే తీసుకొని వెళ్ళి ఆ వట్టల్లో ఉన్న అతన్ని కూడా గట్టిగా నిలదీసి 1000 రూపాయలు ఇచ్చి మా మరదలేనండి అలాగనేసి ఆ అబ్బాయితో చెప్పాడంట. ఆ బుక్కులన్నీ తిరిగేసి మా పాపే దగ్గరుండే అన్ని తిరిగింది. అది ఉంది. మొన్న కాలేజీలో కూడా వెళ్ళి మా పాపని మన కాలేజీకి వెళ్ళి మన జెయింట్ కాలేజీకి వెళ్ళి కూడా మా పాపని బెదిరించినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారండి. అందులో ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది. అసలు మనం ఇన్ని ప్రూఫ్లు ఉండగా కూడా నా కూతురికి అన్యాయమే జరుగుతుందండి. ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. అమ్మాయికి అన్యాయం అనేది ఎంత ఎత్తుందో ఆ వ్యక్తి ఆర్మీకి వెళ్ళి ఆర్మీలో దేశానికి సేవ చేస్తున్నా అంటున్నాడు చూడు, అంతకన్నా దరిద్రం ఒకటి లేదు. ఎక్కడో శత్రువుని చంపాలి, ఏదన్నా ప్రమాదం వస్తే ఇక్కడ ఉండి ఒక ఆడపిల్లని చంపి అక్కడికి పోయి ఏం ప్రొటెక్షన్ చేస్తారండి. ఇలాంటి రోగిని ఎక్కడికి వెళ్ళా సరే బతకనివ్వకూడదండి. నా బిడ్డ దగ్గరికే నా బిడ్డ దగ్గరికే వాళ్ళు పంపిస్తారని, వాళ్ళ 5గురిని కూడా నా బిడ్డ దగ్గరికే పంపిస్తారని నా కోరిక ఉంది సార్. నా చివరి కోరిక అయితే అదే. నాకు ఎంతో బాగా చదువుకున్న పిల్ల, కనీసం వాళ్ళన్నీ చేసినా సరే ఊపిరితోటైనా నా బిడ్డను ఉంచేస్తే నాకు యాతలు లేకపోనండి. అలాగనేసి కూడా నా బిడ్డను బాగా నేను చూసుకున్నాను. కానీ కనీసం నా బిడ్డను ఊపిరితో కూడా ఉంచలేదు. అప్పుడు అలా చేశారు, అప్పుడు ఆ పని చేశారు. ఇప్పుడు కేసు ఒప్పుకోలేదని పూర్తిగా భూమి మీద లేకుండా నా బిడ్డను నాకు లేకుండా దూరం చేశారు. లెటర్ కూడా నువ్వు ఒప్పుకోకపోతే నీ ప్రాణానికి ప్రమాదం అని కూడా లెటర్ రాసి ఫోన్లో పెట్టారు. ఇక్కడ నుంచి కాళ్ళు ఉన్నాయి, బెదిరించినట్టు ఫుల్ లెటర్ కూడా ఉందండి. అవి కూడా చూపించాం పోలీసు వాళ్ళకి అన్ని కూడా. మేము అన్ని న్యాయం చేస్తామమ్మా మీకు ఎందుకు అంటున్నారు. అలానే అప్పుడు 11 నెలలు అయిపోతుంది, కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి మా పాపకు న్యాయం జరగలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళ శిక్షించలేదు, నాకు న్యాయం జరగలేదు. ఒక తల్లిగా మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తల్లిగా అంటే నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా నాలాగే ఆడకూడదు, నా బిడ్డలాగా ఇబ్బంది పడకూడదు. ఇలాంటి రోగిని హెల్ప్ చేసిన 4 మెంబర్స్ని కూడా శిక్షించి నా బిడ్డకు న్యాయం జరగవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అంతే. ఒక తల్లిగా ఎంత ఇబ్బంది పడుతుంది. ఒక పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, కోర్టులోనేమో 4 పోయి అక్కడ ఇన్వాల్వ్ అయితే ఒక్కరి పేరే రాస్తారు. ఆ ఒక్కడే పోయి మళ్ళీ ఆర్మీలో ఉద్యోగం సగమైనా కాదమ్మా. అసలు ఎట్లా తిరుగుతారు చెప్పండి. ఇక్కడ ఒక ఆడపిల్లని ఇక్కడ శుభ్రంగా చూసి ఒక కన్న తల్లి లాంటి, ఒక అక్క చెల్లి లాంటి బిడ్డ ఆర్మీ అంటే చాలా గౌరవం. ఆర్మీ వాళ్ళు చూస్తే చేయెత్తి దండం పెడతారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి ఆర్మీలో చేసిన వ్యక్తి ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా చేశాడంటే ఫోటో కూడా ఉన్నదండి. ఉందమ్మా, నేను చూపిస్తాను. అదండి మా పాప. ఇవి అమ్మాయి ఫోటోలు అండి, మీకు డిస్ప్లేలో కనిపిస్తుంటాయి. ఇతను వచ్చేసి ఆ అమ్మాయిని ఆర్మీలో వెళ్ళిన వ్యక్తి.
ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ అన్నయ్య ఈయన వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, వీళ్ళిద్దరు ఇంట్లో మత్తు మంది ఇచ్చి ఈ అబ్బాయికి అప్పచెప్తే వీడు హోటల్కి తీసుకెళ్లి ఏదో చేస్తే అసలు ఆ తల్లి ఆ పిల్ల మొత్తం ఇంటికి వీళ్ళిద్దరూ ఇంకొక వచ్చినాక ఇద్దరు ఉన్నారండి, నలుగురు కలిపి శ్రీను సురేష్ కరాటీలో ఉన్న కరాటీలో ఫోటోలో ఫస్ట్ అమ్మాయి, ప్రతిదీ కూడా నా కూతురు ఫస్ట్ నుంచి మీ కూడా అమ్మాయి చనిపోయిన మా అమ్మాయి తిన్నది అలా చూస్తానని ఏ రోజు కూడా అనుకోలేదండి నేను. నా బిడ్డని బాగా మంచి స్థాయిలో ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి కూడా అమ్మాయి వల్ల మాకు ఏ లోటు లేదండి. ఎంతో తెలివైన పిల్లండి, చాలా తెలివైన పిల్ల. కనీసం నేను అనుకుంటేదాన్ని నాకు ఆస్తి అంతస్తు వద్దు, భగవంతుడు నాకు శుభ్రం మంచి బిడ్డనిచ్చాడని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుండేదాన్ని. ఇంత జరుగుతుంది కదా, పోలీస్ వాళ్ళని కూడా మీరు గట్టిగా ఏం అడగలేదా? అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ప్రూఫ్లు తేవాలంట. నేను ప్రూఫ్లు తేవాలి, ఇవన్నీ ఉన్నా సరే ఇంకా అమ్మాయి వెళ్ళి జడ్జి దగ్గర చెప్పింది, లాయర్ దగ్గర చెప్పింది, పోలీసు వాళ్ళకి చెప్పింది కదమ్మా. అమ్మాయి ఉన్నప్పుడు దాని కేసు అవుతుందండి. అప్పుడు ఇంకా ఇప్పటికి కూడా మాకు ఒక్కసారి కూడా పెళ్ళలేదు దానికి కూడా. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ ఇచ్చినా సరే ఇంకా కావాలంట. మా పాప చనిపోయిన పాప వచ్చి ఎస్సీ గారికి సిఏ గారికి చెప్పాలంటండి. ఏంటంటే నన్ను వాళ్ళే చంపేశారు అని చెప్పాలంట పోలీసు వాళ్ళకి. చెప్తే అప్పుడు వాళ్ళ మీద కేసు తీసుకుంటారంట. అసలు ఇట్లాంటి దానికి మనం ఏం చెప్తాము? ఒక సొసైటీలో న్యాయం కోసం అంటే న్యాయం ఉంది కదా, న్యాయం పరంగా పోవాలంటారు. మరి కోర్టు పరంగా వెళ్తే ఆ తల్లికి జరిగిన న్యాయం ఏంటి అంటే? ఆంధ్రాలో సీఎం కి కూడా మీరు లెటర్ రాశారు, అది కూడా నేను చూసాను. సీఎం గారికి లెటర్ ఏంటండి, కాల్ రికార్డ్ కూడా పంపించాను. పంపిస్తే నీకు న్యాయం చేస్తానమ్మా, మీ పాప జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను, వాళ్ళకి శిక్ష పడేలా చేసే బాధ్యత నాదే అని కూడా అట్నుంచి చెప్పారు. కానీ ఇప్పటి వరకు 11 నెలలు అవుతుంది. కనీసం ఒక్కటి కూడా నా బిడ్డకు జరిగిన దానికి, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి న్యాయం అంటూ కూడా జరగలేదండి. దూరం వచ్చేవారం కాదు కదండి, మాకు జరగలేదు. అందుకనే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చాము ఇక్కడ వరకు కూడా. ఈ దూరంగా పైనుంచి చంద్రబాబు పెట్టారు కదండి, నేను ఇటు నుంచి లెటర్లు పెడుతున్నాను కదా, పెట్టి ఏం చేస్తున్నారంటే మాకు అడుగుతున్నారు. అడిగి మీరు స్టేషన్కి రండమ్మా అంటున్నారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మ్యాటర్ మా అమ్మలే కింద సైన్ చేయమంటున్నారు. ఎన్నిసార్లు ఇస్తామండి రిపోర్టు? చాలా సార్లు ఇచ్చాం కదా. ఇంకా నేను 4-5 సార్లు వెళ్ళి ఇంకా 5వ సారి నేను వెళ్ళడం మానేసానండి. ఇంకా అంటే మనిషి ఎందుకంటే ఇంకా ఎన్నిసార్లు వెళ్ళా మా దగ్గర నుంచే రిపోర్ట్ తీసుకుంటున్నారు తప్ప అవతల వాళ్ళు ఎవరిని మీరు శిక్షించడానికి తీసుకుంటున్నారు కదా, మేము మాత్రం మేము అరెస్ట్ చేయలేదు, వాళ్ళ శిక్ష పడలేదు, కోర్టుకి కట్టలేదు. మా పిల్లలు అక్కడ ఉంది, మేము చూస్తే బాధలతో ఇంటి దగ్గర ఉంటున్నాం, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప రెండే అని వాళ్ళకి మాత్రం మీరు ఏది చేయలేదు. అలాగని అడిగితే లేదమ్మా ప్రూఫ్లన్నీ దొరకాల, కాల్ రికార్డ్ తీస్తామన్నారు. ఇప్పుడు వరకు కాల్ రికార్డ్ ఏది లేదండి. పాపకి ఫోన్ నెంబర్లు కూడా చాలా నెంబర్లే వేరే నెంబర్లతో మా పాపకు కాల్ చేసేవారండి బెదిరించడానికి. అవి కూడా చెప్పి ఫోన్ కూడా ఇచ్చాను నేను. ఇస్తే కనీసం ఆ ఫోన్ నెంబర్ కాల్ రికార్డ్ రాదమ్మా అనేస్తున్నారండి. ఒక మాట రాదంటున్నారు. కాల్ రికార్డ్ రాదంటండి, కాల్ రికార్డ్ రాదు అంటున్నారు. కాల్ రికార్డు తీయటానికి అవదమ్మా, ఆ కాల్ రికార్డ్ రాదు. అదే సార్, మరి మా వీధిలో చాలా మంది కొంతమందికి ఇలా జరిగితే సిచ్యువేషన్ కాల్ రికార్డ్ తీసారు, మీరు రాదనేస్తున్నారంటే తీస్తాంలే అమ్మా, ఫోన్ వెళ్ళింది కదా, 6 నెలలకు వస్తుంది, 3 నెలలకు వస్తుంది, ఇది సమాధానం. అలాగ చెప్పి ఇప్పుడు 11 నెలలు చేశారండి. ఇప్పుడు వరకు కూడా ఏది లేదు. అందుకనే మేము అప్పుడే వెంటనే తొలి నెల లేదు, ఆ 4-5 రోజుల్లోనే ఒక 18వ తారీఖున పాపకు జరిగింది. 30వ తారీఖున మొత్తం కలెక్టర్ గారికి, ఒక మేడం గుంటూరు మేడంకి, మళ్ళీ నల్గొండ ఈ సారాలకి అందరికీ కూడా పెట్టామండి లెటర్లు. మేము ఇటు నుంచి ఒకటిస్తున్నాం. వాళ్ళు పెట్టడం ఏంటంటే మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయలేదు, కానీ చేసినట్టుగా ఇరుగు పూర్వాళ్ళు అడిగినట్టుగా మళ్ళీ వాళ్ళకి పంపించేస్తున్నారు. అవి నాకు లెటర్లు వచ్చేసారు, అవి కూడా తీసుకొచ్చాను ఈరోజు. అది జరిగింది. మీరైతే ధైర్యంగా ఉండమ్మా, కనీసం మానవత్వము అక్కడ లేదు. చూసే జనాల కన్నా ఉంటే ఆ ఇంట్లో నా బాధ ఏం కాదండి, నా పాప చనిపోయింది. నా పాప చనిపోయిన పాపను ఎలాగా నేను తీసుకురాలేను. ఎక్కడికి వెళ్ళే సరే నా పిల్ల నాకు రాదు. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. ఎందుకంటే నాలాగే ఎన్నో ఆశలతో నా పిల్లలు పెంచుకుంటారు. అలాంటిది నా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా రాకూడదు, ఏ తల్లిదండ్రులకి కూడా రాకూడదు. ఒకవేళ జరిగిన పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదు, వెంటనే నాలాగా పోలీస్ స్టేషన్లో తిరగకూడదు. ఎప్పుడైతే ఆ బిడ్డ నా పని చేశారో వెంటనే వాళ్ళే కూడా అదే దగ్గరికి పంపించేయాలి. అది నా కోరిక, అదే అండి నా పని, నా కోరిక, చివరి కోరిక అదేనది. సో చూస్తున్నారు కదండి ఆ తల్లి పడే ఆవేదన. ఇలా ఎందరో తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, కానీ ముందరకు వచ్చి చెప్పుకునే అవకాశం ఎవరికి రాదు. కానీ తను వచ్చినారంటే ఒకటే రీజన్,
తన కూతురికి ఎంత ఘోరమైన అన్యాయం జరిగింది. ఫ్రెండ్ నమ్మిందా, పక్కింటోళ్ళు వచ్చి పిలిచారా, ఇదంతా కాదండి. తప్పు ఎలా అయినా జరుగుతుంది. ఆ తప్పుని తల్లిదండ్రులకి అంటే ఆ ఆలోచన ఉంటే ముందే గ్రహించి ఆపుతారు. కానీ తెలియక జరిగిన దాంట్లో ఆ అమ్మాయి ఇరుక్కుంది. కానీ తర్వాత బయటికి వచ్చి చదువుకొని మళ్ళీ ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలనుకుంది. కానీ అదే ఆడపిల్లని అదే ఇంటికి వచ్చి ఊరేసి వెళ్ళిపోయాడే, వాడు మనిషేనా? మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళి నేను దేశ సేవ చేస్తా అంటున్నాడే. ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా? మీరు ఎవరన్నా మానవత్వం ఉంటే ముందరకు ఏదైనా సహాయం చేయండి. అండ్ మీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నా, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎక్కడికన్నా వెళ్తుంటే జాగ్రత్త తీసుకొని పంపించండి. గుడ్డిగా పంపించి ఇలా బాధపడుతూ జీవితాంతం ఆ జ్ఞాపకాలతో బతకడం చాలా ఇబ్బంది. మరి ఈ మాటలు విన్నాక, ఈ తల్లి పడే ఆవేదన తెలుసుకున్నాక మీకు ఏమనిపించింది, ఏం చెయ్యాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఆదాన్ ఛానల్ని కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.